అండి బాగున్నారా? మరైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. మనం అందరం బాగుంటేనే మన సమాజం, మన కుటుంబం, మన ఫ్యామిలీ అందరం బాగుంటామండి. కానీ మనము ఈ దేశంలో అంటే ముఖ్యంగా మన దేశంలో అధిక జనాభా కలిగినటువంటి ఈ మన రెండవ దేశంలో చూసినట్టయితే మన భారతదేశం ఎంతో పవిత్రమైనదిగా మనం చెప్తుంటాం. ఎందుకంటే స్వచ్ఛమైన గంగా జలాలతో ప్రవహిస్తున్న నదులు, పర్వతాలు, లోయలు మరి ఎన్నో రకాలుగా మానవునికి ఉపయోగకారిగా ఉండేటటువంటి ప్రకృతి మనకు భగవంతుడు ప్రసాదించాడు. కానీ మన దేశము ఒక విశ్వగురువు అండి. భారతదేశం అంటే ఒక విశ్వగురువు. ఎందుకంటే మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది విశ్వగురువు అయినటువంటి మన భారతదేశము. మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. జీవిత పాఠాలు, ఏ విధంగా జీవన ప్రయాణం చేయాలి, తర్వాత కష్టాల కడలిలో ఈ యొక్క జీవితాలను ఏ విధంగా ఈదుకొని వెళ్ళాలి, అంటే ఏ విధంగా ఈదుకుంటూ ఈ కష్టాల కడలి అంటే కష్టాల సముద్రము కొంతమందికి ఉంటుందండి. కొంతమందికి కష్టాలతో కూడినటువంటి జీవితము చచ్చే వరకు ఉంటుందండి వాళ్ళకి. అందుకే సీత పుట్టిన గడియలో పుట్టి ఉంటారు అని అంటారు, కష్టాలు చాలా ఉన్నటువంటి వాళ్ళకు. అలా కష్టాల కడలిలో మరి మునిగి ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు, అలాంటి వాళ్లకు మరి ఏ విధంగా ఈదుకుంటూ దరి చేరాలో చూపించేది మన భారతదేశం అనేటటువంటి విశ్వగురువు అండి. అదేవిధంగా నీతి నిజాయితీని ప్రకృతి నుండి మనకు ప్రసాదింపబడుతుంది. ప్రకృతితో నిండి ఉన్న మన భారతదేశము నీతి అంటే ఏంటి, నిజాయితీ అంటే ఏంటి, ఏ రకంగా దానిని మనము స్వాధీనం చేసుకోవాలి, ఆహ్వానించుకోవాలి, ఆస్వాదించుకోవాలి, దానిని మనం ఏ విధంగా అనుకరించాలో మనకు ప్రకృతి, భారతదేశ ప్రకృతి చూపిస్తుందండి. అదేవిధంగా ఈ మన జీవన యాత్ర లోపల భూమి మీదకి వచ్చినప్పటి నుండి కూడా మన జీవితంలో ఎన్నో ఆటుపోటులండి, అలలు, మరి ఎత్తు తగ్గులు మరి వస్తూ ఉంటాయి. అటువంటి కష్టాలలో మరి ఈదుకుంటూ వెళ్ళాలి అని అంటే కూడా మనకు ఎదురయ్యేటటువంటి ఆ సమస్యలు మనం ఈదుతూ ఉంటే ఎదురుగా పోటు వస్తుంది. కాబట్టి ఇటువంటి పోటులకు ఆటపోటులకు మరి నిలయమైనటువంటి మానవ జీవితం లోపల ఆ సమస్యలకు మరి చేప ఏ విధంగా అయితే ఎదురీగుతుందో ఆ విధంగా కష్టాలకు కడలిలో ఉన్నటువంటి మరి మానవుడు, స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు, చేప ఏ విధంగా ఎదురీదుతుందో నదిలో, సముద్రంలో మనం కూడా ఆ విధంగా ఎదురీదుతూ సాగాలి కానీ ఆగిపోవద్దు అనే పాఠము మనకు భారతదేశము నేర్పిస్తుందండి. అదేవిధంగా ఈ విధంగా మన భారతదేశము లో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ ఇప్పుడు రోజు రోజుకు కోట్లాది మనుషులు పుడుతున్నారండి. ఒకప్పుడైతే మరి సంతానం లేమితోటి స్త్రీలు ఎన్నో పూజలు చేశారో మనకు తెలుసు. అలాంటి పరిస్థితి నుండి ఇప్పుడు వద్దనంగా సంవత్సరం లోపలనే పిల్లలు, సంవత్సరం లోపల ఎవరికైనా ఆశ ఉంటుంది. పుట్టినప్పుడు చదువైనాక ఉద్యోగం అయినాక పెళ్ళి అయినాక పిల్లలైనాక పోషణ, ఇటువంటిది ఆ స్టెప్స్ అనేటివి ప్రతి జీవితంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి పుట్టడం తప్పు కాదు, కానీ మరి ఏంటంటే ఒక లిమిటేషన్ అనేది ఉండాలి. తెలియని ప్రజలు మన దగ్గర ఎక్కువగా నిరక్షరాస్యులు కాబట్టి వాళ్ళకు తెలియక 5, 6 ఇలా కంటూ ఉంటారు. దేవుడు ఇచ్చిన మేము కంటాం, ఎందుకు కడుపు కోసుకోవాలా, ఆపరేషన్ చేసుకోవాలా, ఎందుకు పుట్టకుండా ఆగాల, మీరేమైనా నడుపుతున్నారా అంటారు. అది అజ్ఞానము, వాళ్ళకు తెలిసి కాదు. వాళ్ళే బలవుతారు వాళ్ళని నడపనికి చేతగాక బాధలు పడుతూ. అది కూడా మరి తెచ్చుకున్నటువంటి కష్టమే కదా. కాబట్టి ఆ రకంగా మన దేశం లోపల మరి బీదరికం ఏర్పడుతుంది అధిక జనాభాతో. అది అర్థం చేసుకొని మన్నార్టు అనేటటువంటి దానికి కట్టుబడి ఉండి ముందుకు వెళ్ళినట్టయితే మన జీవితాలలో మరి విజయ పతాకాన్ని ఎగురవేయడానికి కూడా భారతదేశం సహకరించి మనకు అందిస్తుందండి విజయాన్ని. కాబట్టి ఆ విజయము మనల్ని వరించేదాకా మనం కష్టాల కడలి కానీ సముద్రం అనేటటువంటి ఈ యొక్క జీవన యాత్ర లోపల మనము మరి ముందుకు సాగుతూనే ఉండాలి కానీ ఆగిపోకూడదు అనేది మనము నిర్ణయించుకోవాలా. సూసైడ్స్ చేసుకోకూడదు, మరి అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు. ఈ మధ్యలో మనం విజయసాయి రెడ్డి ఏదో మరి చెప్తూ ఉన్నారు, చెర్లపల్లి
అలాంటివైతే నాకు భయమైతది. మరి అందుకోసమే అది కొద్దిగా హెడ్డింగ్ లాగా చూసే భయపడుకొని ఊరుకున్నా. పిల్లలు తల్లి మరి రైలు కింద పడి చనిపోయిందని వింటే ఎంతో బాధ, విషాదకరము. పోయిన జీవితం రాదు. అందుకని మనము పోవడము గూడా తప్పే. మన పిల్లల్ని కూడా చంపడం ఇంకా తప్పు కదా! కానీ తల్లి నేను పోయినంక పిల్లలు అనాథలైతారన్న ఉద్దేశంతోటి చేసున్నదేమో అని నేను అనుకున్నాను కానీ డీటెయిల్‌గా చూడలేదు. కాబట్టి అటువంటి ఏ సమస్యలొచ్చినా మరి ఎవరి ద్వారా పరిష్కారం అయితవో అక్కడికి పోయి పరిష్కారం చేయించుకోవాలి. కానీ ఇప్పుడు పరిష్కారాలే లేవండి. పోలీస్ స్టేషన్‌కు పోయినా వాళ్ళు పట్టించుకుంటలేరు. ఆ 2 ఏదైతే చెడు చేసిన పార్టీ ఉంటుందో, మంచి చేసిన పార్టీ ఉంటుందో అంటే న్యాయం, అన్యాయం కోర్టుకు పోయినా, పోలీస్ స్టేషన్‌కు పోయినా అన్యాయాన్నే బ్రతికిస్తున్నారండి. న్యాయానికి జీవం పోస్తలేరు. వెనకటనేమో పోలీస్ స్టేషన్‌కి పోగానే భయపడి అంతవరకు తెచ్చుకోకపోదురు. కాంప్రమైజ్ అయిపోయి మంచిగా అయిపోయి. ఇప్పుడు తెగిడుస్తున్నారు. హత్యలకు, మర్డర్‌లు, చంపడం. ఈ మధ్యన నేను కూడా చూసిన మరి ఏంటది మొయినాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల్‌లో మరి కేతిరెడ్డిపల్లి అని అవన్నీ ఇస్తున్నారండి. మన 4థ్‌కు మా సొంత ఒక్క తల్లి పాలు తాగినటువంటి అన్ననే చెల్లెల్ని కిరాతకంగా 2 సార్లు మర్డర్ అటెంప్ట్ చేస్తే ఆ పిల్ల బ్రతకడం. అన్‌మ్యారీడ్ ఒక లాయర్ మరి. మరి లాయర్స్‌కే ప్రాణానికి భయం ఉంటే ఇంకా లాయర్ల దగ్గరకు పోయే మనలాంటి కామన్ పీపుల్‌కి ఏముంటది? సొంత అన్న భూమి విషయంలో చంపాడు. మరి ఆయనకు కూడా భార్య పిల్లలు ఉండి ఉంటారు కదా! మరి అది ఆలోచించాడా? లేదు. వాళ్ళ లోపల ఒక మృత్యువు తిరుగుతూ ఉంటది. అది అయ్యే వరకు వాళ్ళు పట్టుబడతారని మనం అనుకోవాలి అంతే. కానీ ఎవరి ఆయుష్ ఎంతవరకు ఉంటే దేవుడు ఆజ్ఞ లేదు, శివుని ఆజ్ఞ లేనిది చీమైన కరవదు. మరి ఒక దేవుని ఆజ్ఞ లేనిది ఒక వెంట్రుక నలుపు తెలుపు కాదు అని మనం కొన్ని గ్రంథాలు అలా చూస్తూ ఉంటాం. మరి అది మరి దేవుళ్ళే చేస్తున్నాడా? మరి మనుషులే చేస్తున్నారా? ఇంత కిరాతకంగా ఎందుకు మనుషులు ఇలా ఉంటున్నారు? ఏంటి మరి? అది మరి ఒళ్ళు జలధరించిపోతుంది. అసలు ఈ జన్మ ఎందుకు? మానవ జన్మ ఎందుకు? మనకిప్పుడు కుక్కలు, నక్కలు, అడవిలో ఉన్న ఎన్నో జంతువులు చస్తున్నాయి. మనం బాధపడుతున్నామా? బాధపడట్లేదు. కానీ మరిప్పుడు మనము దేవుడు వాటన్నిటికంటే కూడా ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు, మాట ఇచ్చాడు. వాటికి లేదు మాట. బట్ట, వస్త్రాధరణ లేదు, మనకుంది. కాబట్టి వాటికి మనకు చాలా భేదం ఉన్నప్పటికి కూడా మరి ఆ పశువుల కంటే హీనంగా కూడా చేస్తున్నటువంటి మనుషులు ఈ సమాజంలో తిరుగుతున్నారండి. ఇంకా న్యాయంగా బ్రతికేటోళ్ళేమో ఒదిగి మదిగి బ్రతుకుతుంటే అన్యాయంగా బ్రతికేటోడు ధైర్యంగా తిరుగుతున్నాడు. ఇంక వానికే సలాములు పెడుతున్నారు. వంగొంగి సలాము, వంగొంగి దండాలు. మరి ఇలాంటి పాదాభివందనాలు భగవంతుని కంటే ఎక్కువ కూడా ఆ భయంకరులకు, రౌడీలకు, రౌడీ షీటర్లకు, హత్య చేసేటోళ్ళకు, మర్డర్ చేసి ఇంకేంటో అనంట సుపారీ గ్యాంగులంట. ఆళ్ళు మరి ఆళ్ళకు కూడా భార్య పిల్లలు ఉంటారు కదా! వాళ్ళది కూడా ప్రాణమే కదా! అయినా కూడా లెక్కించకుండా పైసలు తీసుకొని చంపుతున్నారంట. ఇవన్నీ వింటుంటే మరి ఎంత ఘోరాతి ఘోరం ఈ సమాజం ఎక్కడ పోతుంటది? ఇంకా కొన్ని ఏండ్లయితే ఏమైతుంటది? ఇప్పుడే ఇన్ని జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి అందరం మనుషులమే. మనల్ని మనం చంపుకోనికనే మనకు హక్కు లేదు అనే ఒక చట్టం ఉన్నది. దేవుడు కదా పుట్టించింది. కాబట్టి తీసుకుపోయేది ఆయన్నే. ఆయనకుంటాయి చావు పుట్టుకలు, అధికారం. మనకు లేదు. మనల్ని మనం చంపుకోనికనే లేనప్పుడు ఇంకొకరిని ఎట్ట చంపుతాం చెప్పండి? అంత వేటాడి వేట కొడవళ్ళతోని, కత్తులతోని పొడిచి చంపుతున్నటువంటి రోజులండి ఇవి. కాబట్టి అంతకు దిగజారిపోతున్నాయి. పైస కోసం, ఆస్తుల కోసం మనుషులు వాళ్ళని ఎవరు సరిచేయాలా? జంతువులను అంటే సరిచేయగలుగుతాం. కానీ మనుషులనే సరిచేయలేకపోతున్నాం. అంటే జంతువుల కంటే కూడా భయంకరమైనటువంటి క్రూరాతి క్రూరమైన మరి మానవ జన్మ ఇంత భయంకరంగా ఉంటుందనేది మరి నేను చిన్నప్పటి నుంచి కూడా చూడలేదు. ఇప్పుడు వింటుంటే, చూస్తుంటే అలా ఒళ్ళు జలధరిస్తుంది. రాబో తరాల వారికి మనకు కాకపోయినా మన తర్వాత తరాల వారికి ఏమవుతుంది, ఎట్లా అవుతుంది అనేది. కాబట్టి దయచేసి కొంచెం మానవ
మానవత్వము ఏ కోశాన నుండి మీరు మానవులాగా జీవించాలా అలా చేసేవాళ్ళని చెప్పి కోరుకుంటూ మరి అటువంటి పనులకు స్వస్తి చెప్పి నీతి నిజాయితీ ఆకలి దప్పులతో బ్రతుకుదాము ఏముంది. ఒకరు లేకున్నా ఒకరు సోలెడు అద్దడు బదులుతోని బ్రతకొచ్చు. వెనకటికి మేము అట్లా బ్రతికినాం. అట్లయినా బ్రతకొచ్చు. కానీ ఇప్పుడు ఏమి కొదవలేకుండా ఉన్నాయి ఈ రోజుల్లో. ప్రాణాలను కోసేస్తున్నారు. ఎందుకు ఇంత అన్యాయానికి దిగజారుతున్నారు? దయచేసి అలా చేసిన వాళ్ళలో మార్పు రావాలని భగవంతుని కోరుకోవాలి. ప్రార్థన మరి మొరపెట్టుకోవాలి. మరి పూజ చేయాలి. మరి తపస్సు చేయాలండి మనలాంటి వాళ్ళందరం కూడా. సరేనా అండి? థ్యాంక్ యూ.